అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నీకే హల్లెలూయా 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 హల్లెలూయా. ఈరోజు మన మధ్య ఎవరైనా ఏదైనా ఒక అపవిత్రత అలవాటు నీ జీవితంలో ఉండి అది నీ ఆత్మీయతను పాడు చేస్తున్నా, అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నా, అది నీ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా చేస్తున్నా, దాన్ని నువ్వు కొనసాగిస్తున్నట్లయితే నువ్వు బుద్ధి లేనివాడివి. ఇంట్లో ప్రేమ, అనురాగము, ఆప్యాయత, ఈ అనుబంధం ఏర్పడాలి అని అంటే నీవు కలిగి ఉన్నటువంటి దుర్వ్యసనాలను, దుష్ట సాంగత్యాన్ని, దుర అలవాటులను విడిచిపెట్టేసేయాలి. తను తాగడం వల్ల సాధించింది ఏమిటి? ఇంట్లో భార్యకు మనశ్శాంతి లేదు, బిడ్డలకు భవిష్యత్తు మీద అటువంటి భరోసా లేకుండా అయిపోయింది. పైపెచ్చు అప్పులు చేశాడు. తాగుబోతులు, తిరుగుబోతులు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు సాధారణంగా చేసేది ఏమిటి? అప్పులు చేయటం. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేయడం. ఆఖరికి ఇంటి పత్రాలు కూడా తాకట్టు పెట్టేసి సాధించేది ఏమిటి? తాగడం. తాగడం వల్ల నువ్వేం సాధిస్తున్నావు? విను సహోదరుడా, విను సహోదరి, దూబరాగా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, దుర్వ్యసనాలకు డబ్బులు తగిలేసేవాళ్ళు, వాస్తవంగా నువ్వు సాధిస్తుంది ఏమిటి? రోగం. కిడ్నీలు పాడవుతున్నాయి, లివర్ పాడవుతుంది, నీ గుండె పాడవుతుంది, రక్తం మలినమైపోతుంది, శరీరం బలహీనమైపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పి మన పెద్దలు చెప్పారు. చేతులను నీ మహాభాగ్యాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అడుగుతున్నా, తెలివైన వాడివేనా? ఒకసారి ఆలోచించు. అది బుద్ధిహీనత, అది అజ్ఞానం. వినో, నీ త్రాగుడు వల్ల, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించటం వల్ల ఏదో ఒకరోజు రోగం కొని తెచ్చుకుంటావు. ఏదో ఒకరోజు కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. నిన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు 15 లక్షలు కావాల్సి వస్తుంది. ఆపరేషన్ చేస్తేనే బ్రతుకుతాడు అని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఇప్పుడు నీ భార్య ఎక్కడికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తుంది? దేనికోసం డబ్బులు తీసుకురావాలి? నిన్ను బ్రతికించుకోవడానికి. నీకు వచ్చిన ఆ మరణకరమైన వ్యాధి దేని వల్ల దాపరించింది? నీ తాగుడు వల్ల దాపరించింది. నీ త్రాగుడు ఏం చేస్తుంది? భాగ్యంగా ఉండాల్సినటువంటి ఆరోగ్యాన్ని భారంగా మార్చేసింది. నీ భార్య ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాల్సి వస్తుంది, అప్పు తీసుకురావాల్సి వస్తుంది. చదువుకోవాల్సిన బిడ్డలు కాస్త చదువుకోలేక ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తుంది, ఫీజు కట్టేవాళ్ళు లేరు కాబట్టి. నిన్ను నమ్ముకున్నటువంటి భార్య, నీ వల్ల పుట్టినటువంటి నీ బిడ్డలు ఈరోజు బజారును పడ్డారు. కారణం తెలుసా? నీ రోగం వల్ల. నువ్వేమో హాస్పిటల్ బెడ్ మీద పడుకుని ఉన్నావు. ఆ ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్లు ఇంజక్షన్స్ ఇస్తూ ఉన్నారు, ఆ సిలైన్లు ఎక్కుతానే ఉన్నాయి, ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. నీకేం తెలియటల్లా. నీ భార్య ఎక్కడికి వెళ్ళి ఎవరెవరిని అడుక్కోవాల్సి వస్తుందో. ఒకరోజు భర్త చేసిన అప్పులు తీర్చడానికి భార్య అప్పిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇంత కష్టపడి అడుక్కోవడం కంటే మాతో పడుకుంటే ఈజీ కదా అని చెప్పి అన్నారు. ఆ సహోదరి వచ్చి ఏడుస్తూ అంటుంది, అన్నయ్య, భర్త చేసినటువంటి అప్పుల వల్ల అప్పులు తీర్చడానికి నేను వెళ్ళి అప్పు అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అప్పు అడగడం కంటే పడుకోవడం ఈజీ కదా, అలా సంపాదించవచ్చు కదా. నా భర్త చేసిన అప్పుల వల్ల నేను బజార్ దానిలాగా కాలేనన్నా. ఏమిటి నువ్వు సాధిస్తుంది? ఎదురు అలవాట్ల వల్ల, నీ దుష్ట సాంగత్యం వల్ల. ఒకవైపు నీ కుటుంబంలో శాంతి సమాధానాన్ని లేకుండా చేస్తున్నావు. భార్యకు బిడ్డలకు భవిష్యత్తు మీద భరోసా లేకుండా చేస్తున్నావు. బంగారం లాంటి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు.
జ్ఞానం ఉందంటారా? ఒకసారి ఆలోచించండి. జ్ఞానం కలిగిన భర్తవైతే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, కన్న బిడ్డలను కష్టపడి పెంచి పోషిస్తావు. ఒక ఇల్లు నిర్మించబడాలి అని అంటే భర్త జ్ఞానం కలిగి జీవించాలి. జ్ఞానం కలిగిన వాడివైతే నువ్వు సంపాదించే ప్రతి పైసా నీ కుటుంబం కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి ఆప్యాయత కోసం, అనురాగం కోసం, ఆత్మీయత కోసం, ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఖర్చు పెట్టు. అడ్డమైన వాటి కోసం మాత్రం కానే కాదు. అమ్మా సహోదరి, నువ్వు జ్ఞానం కలిగిన ఇల్లాలు అయితే జ్ఞానంతో నీ ఇల్లు కట్టుకుంటావు.